వాడా సేటు? చూడు పాపాల పర్వతంలా ఎలా వస్తున్నాడు. నువ్వు వాడి జేబులు ముక్కు చెవులు అన్నీ పిండి వాడి బ్రతుకు బజారు పాలు చేయాలి. సేట్జీ, నీకు పేకాట వచ్చా? ప్రపంచంలో ఉన్న పాడాటలన్నీ వచ్చు, కానీ నీలాంటి అందమైన ఆడపిల్ల తలెక్కుమందంటే అన్నీ మర్చిపోతాను, అక్కడే పడి చచ్చిపోతాను. నీకు ఇష్టమేనా? అలాగే రండి, కూర్చోండి. ఆడతాను 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 ఓడతాను, ఓడుతూ ఉంటాను. ఏమో కళ్ళు ముక్కల మీద ఉండవుగా, నీ చెక్కెళ్ళ మీద ఉంటాయి. మరీ మంచిది. హోటల్ మూసే టైం అయింది సార్. లిల్లీ రా, మన హోటల్కి పోదాం. హోటల్కా? నాకు భయం. పర్వాలేదు, రమ్మీగా ఆడతా, రా పోదాం. లల్లి లల్లి, నేను మంచి కుర్రాన్ని కదూ? నేను మంచి అమ్మాయినే సేట్జీ. లల్లి, నా పేరు మురళి. ఒక్కసారి పేరు పెట్టి పిలవు. మురళి. అబ్బా, మరొక్కసారి. మై స్వీట్ మురళి. అబ్బా, ఎంత మధురం, ఎంత మధురా. సేట్జీ, నేను ఆడడానికే వచ్చాను. అవునవును అవునవును, ఆటే చచ్చేదాకా ఆడుతూనే ఉందాం. ఎప్పుడునా? మీ ఊరికి పోతే నన్ను మర్చిపోతారు. చచ్చా, మర్చిపోవటానికి మా ఊళ్ళో ఏముంది? కమ్మటి అమ్మాయిలా, జుమ్మనే బ్రాందీలా. మీ ఊరు స్వర్గం. నేను ఎప్పుడు ఇక్కడికే వస్తూ ఉంటాను, నీకోసమే వస్తూ ఉంటాను. మరి వచ్చే వరకు జ్ఞాపకం ఎట్లా? ఉత్తరం రాస్తారా? ఓ, రాస్తూ ఉంటాను. లేఖలు, ప్రేమ లేఖలు, లవ్ లెటర్స్. ఒకటా రెండా, బళ్ళకు బళ్ళే, వేగళ్ళకు వేగల్లే. ప్రియలల్లి, నా జాబిల్లి, డాల్లి, నేను సూరత్ నుంచి బరోడా వచ్చాను. నువ్వే నా బుర్ర నిండా నిండి ఉండటం వల్ల ఏ ఆలోచనలు, ఏ వ్యాపారాలు సరిగా సాగటం లేదు. నీ క్లబ్కు సెలవు పెట్టి నా కోసం రెక్కలు కట్టుకుని రాకూడదు? వస్తావని ఎదురు చూస్తూ ఇట్లు నీ మురళీధర్రావు. నా తీయని తేనె లలిత. ఆగస్టు 7వ తేదీకి నా స్వీట్ లల్లి దగ్గరకు వచ్చి వాళ్తున్నాను. ఒక్క నీవాడే అయిన మురళి. లాయర్ గారు, మీ క్లయింట్ ముందు మురళీధర్రావు, ఇప్పుడో వట్టి మురళి. అంటే అంటే ప్రేమ పెరిగే కొద్దీ పేరు తరిగిపోతుంది సార్. అప్పప్పప్పప్ప, ఈ ప్రేమ రకరకాల రంగులు మారుస్తుంది సార్. లలిత, నా ప్రాణమా, ఎక్కువ జీతం కోసం నువ్వు కాశ్మీర్ వెళ్తున్నావా? కానీ నీవు లేకపోతే నేను బ్రతకను, కనుక నిన్నెక్కడికే పోనివ్వను. నా హృదయంలో కట్టేసి ప్రాణంలో ప్రాణంగా దాచుకుంటాను. ఊరుకోవే, అప్పుడు చెప్తే విన్నావా? నువ్వు నాదానివి, ఎప్పటికీ నాదానివి. లాయర్ గారు, దీనికి అర్థం ఏంటి? లలితని పెళ్లి చేసుకుంటానని కాదు? ఇంకా మీకు అనుమానమా? అయితే మీరిద్దరూ ఆయన మీద కోర్టులో దావా వేస్తారన్నమాట. అబ్బే, ఆయనకు పూలమాల వేస్తాం సార్. కదిలల్లి. అయితే మీరు ఆయన బెదిరించి లొంగదీయాలని చూస్తున్నారు. బెదిరింపు కాదు సార్, పెళ్లికి పిలుస్తున్నాం. కాదంటే కోర్టుకే పిలిపిస్తాం. బ్లాక్మెయిలింగ్, ఇదంతా డబ్బు కోసం వేస్తున్న ఎత్తు. అయితే పోలీసులు పిలిపించండి. మురళీధరం గారు రేపు ఎన్నికల్లో నిలబడబోతున్నారు. ఇదంతా ఏదన్నా జరిగితే రేపు పొద్దున పరువు ప్రతిష్టలు ఏం కావాలి? అదే, పోలీసులు అయితే భద్రంగా దాస్తారు. అదిగో ఫోన్ నెంబర్ కావాలా? 100. వెళ్ళండి సార్. లలితాదేవి, మురళీధర్ నేను పెళ్లి చేసుకుంటానని ఎప్పుడూ చెప్పలేదు. 1,00,000 సార్లు చెప్పారు. చెవిలో ఎప్పుడూ చెప్తూనే ఉండేవారు. ఇప్పుడు కూడా అవే వినిపిస్తూ ఉన్నాయి. పెళ్లికి తేదీ కూడా నిర్ణయించారు. ఆయన స్వదస్తుతో రాసిచ్చారా? ఇవన్నీ ఆయన వ్రాసినవే. అబ్బా,
ఎంత బాగా రాశారు. మై డార్లింగ్, ఓ మై స్వీట్ హార్ట్. ఊరుకోవే లాయర్ గారు, కోర్టులోనే ప్రమాణం చేసి అన్ని విషయాలు అక్కడే చెప్తుందిలేండి. నేను కోర్టులోనే పెళ్లి చేసుకుంటాను. తల్లి కాస్త ఏడుపు తగ్గించు తల్లి. అందుకేగా నేను వచ్చాను. అన్ని వ్యవహారాలు పరిష్కారం చేస్తాను. మీకేం కావాలో చెప్పండి అమ్మా. పెళ్లి కావాలి. మాట తప్పినందుకు పరిహారం కింద 20,000 డబ్బు చెల్లించు. మా మురళీధరం గారు మాట తప్పేడే అనుకోండి, నేను ఒప్పుకుంటున్నాను. మీకు కావాల్సింది 20,000 కదా, ఇదిగో డబ్బు. ఈ 20,000 తీసుకుని ఈ ఉత్తరాలు ఇప్పించండి. ఈ విషయం అంత తేలిగ్గా పరిష్కారం కాదు సార్. ఈవినింగ్ వచ్చి మా లాయర్ని కలవండి. ఎందుకు? వెరీ సింపుల్. డబ్బు తీసుకోండి, ఉత్తరాలు ఇప్పించండి. బ్లాక్ మెయిల్ చేశామని అప్పుడు 7 సంవత్సరాలు శిక్ష వేయిస్తారు. అంతేనా? బయటికి వెళ్ళి లాయర్ గారు ఇలా రండి. మీ సంతకాలు చేసిన నోట్ల కట్టలు ఇక్కడ వదిలేశారు, తీసుకెళ్ళండి. గీత, సంతకాల నోట్లని నీకెలా తెలుసు? సంవత్సరం జైల్లో ఉంటే చట్టం బ్లాక్ మెయిల్ అర్థం కావా? వండర్ఫుల్ మై బాయ్, వండర్ఫుల్. 3 ఏళ్ల నాటి గీతకు ఈ గీతకు సంబంధమే లేదు. నిన్ను ఎందుకు ఇలా తయారు చేశానో తెలుసా? ఆ శేఖరం కొడుకు రాజాని నువ్వు ఆకర్షించాలి. వాడి హృదయంలో తిష్ట వేసి కూర్చోవాలి. రాజా ఊటీ వెళ్ళాట. మన ఊటీ ప్రయాణం రేపే, సీట్లు కూడా రిజర్వ్ చేయించాను. ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? చూడమ్మా, రాజా యువకుడు. ఈ వయసులో అయితేనే మన ఇష్టం వచ్చినట్టు మలుచుకోవచ్చు. నువ్వు శేఖరానికి కోడలవై వాడి పరువు ప్రతిష్టలకు, ఐశ్వర్యానికి అధికారినివి కావాలి. అప్పుడే మన ప్రతీకారం ప్రారంభం. ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను బాబాయ్. వస్తుందమ్మా, తప్పకుండా వస్తుంది. కానీ అతన్ని బుట్టలో వేయబోయి నువ్వు పడేవు సుమా. ప్రతి క్షణం ప్రతీకారమే మన లక్ష్యం. ముందు పగ, తక్కినవని తరువాత జాగ్రత్త. గీత, అతనే రాజా. కుర్రవాడు మంచివాడే, కానీ శత్రుస్థానంలో ఉన్నాడు. అడుగు చూడు. రాజాకి నీడలాగం కూడా ఉన్నాడే, వాడు ఒక గాడిద. ఆ గాడిద గుర్రం మీద సర్కస్ ఫీట్స్ చేస్తున్నాడు. నిత్యం బట్టి వచ్చాను, నేను ఎక్కుదాం అనుకుంటున్నాను. గుడ్ 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 గుడ్, you're a good horse. వండర్ఫుల్. లలిత, మన ఆటలో ఈ గాడిద అవసరం కూడా రావచ్చు. వాడి మీద ఒక కన్ను వేసవచ్చు. గీత, మనకు పోటీ ఎలా ఇప్పుడు ఆ కోతి మేనేజర్ హనుమంతు. సన్యాసి, ఒక బాటిల్ బీరు దాగి పడిపోయిన వాడు వాడే సాధిస్తాడనుకో రాజాని. పాపం, ఆ హనుమంతు ముద్దుల కూతురుని చూస్తే జాలి వేస్తోంది. రాజాని ఆకర్షించాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది. గీత, మన లక్ష్యం అంతా పగ, ప్రతీకారం. రాజా నిన్ను ప్రేమించినట్టు చేసి అతన్ని పెళ్లి చేసుకుంటేనే గానీ అది సాధ్యం కాదు. ఎలా సాధిస్తావో చూస్తాను.